నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరాలనొసగే ఆ అమ్మవారు మనందరికీ చక్కటి ఆశీస్సులు, సిరి సంపదలు, భోగ భాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఈ ప్రత్యేకమైన రోజుకి ప్రత్యేకమైన అతిథి విచ్చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన సెట్కు విచ్చేశారు భరతనాట్యంలో డాక్టరేట్ పొందిన గౌతమి గారు. మరి ఆహ్వానించేద్దామా? గౌతమి గారి జర్నీ గురించి వరలక్ష్మి వ్రతం రోజు ఆవిడ మనకి ఎన్నో విషయాలు తెలియజేయనున్నారు. మరి అవన్నీ ఆవిడ మాటల్లో విని తెలుసుకుందాం. మరి ఆహ్వానిద్దామా గౌతమి గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి, నమస్తే. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. గౌతమి గారు, స్వాగతం సుస్వాగతం ఇండియన్ కిచెన్ కు. అలాగే మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. గౌతమి గారు, మీ గురించి చాలా విన్నాం మేము. మీరు భరతనాట్యంలోనే డాక్టరేట్ పొందారు. సో భరతనాట్యం అంటే నిజంగా ఒక కళ. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ కళలో ప్రావీణ్యం పొందుతారు. సో అమ్మవారి అనుగ్రహం మీకు చాలా దండిగా ఉందన్నమాట. అండ్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి మీరు అమ్మవారు మీ లైఫ్లో చేసిన మిరాకిల్స్ ఏమన్నా మీకు ఉంటే కనుక డెఫినెట్గా ఉంటాయి. అది ఒకటి మాతో పంచుకుని మనం తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే మాధురి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అయితే అందులో ఒకటి నేను చెప్తాను. నేను యాక్చువల్లీ కల్చరల్ అంబాసిడర్గా వర్క్ చేశాను ఇండియా అండ్ నేపాల్. కల్చరల్ అంబాసిడర్ అంటే ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అది అమ్మవారి అనుగ్రహంతోనే వస్తుంది. ఇక్కడ నుండి నేను ఆ కంట్రీకి వెళ్ళి మన కల్చర్ని స్ప్రెడ్ చేయడం అనేది అమ్మవారి దయే. ఇంతకన్నా మిరాకిల్స్ అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే అక్కడి స్టూడెంట్స్కి మన కల్చర్ని నేర్పించడము ఇవన్నీ అమ్మ దయ వల్లే అయ్యాయి. అక్కడ ఐసీసీఆర్ వెళ్ళాను. ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసి ఈ మధ్యనే వచ్చాను. ఇక్కడ గౌతమి నృత్యాలయ అని అకాడమీ ఉంది తార్నాకలో. అండ్ హబ్సిగూడలో ఇంకొక బ్రాంచ్, అండ్ రీసెంట్ గా బండ్లగూడ జాగీర్లో కూడా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఓకే, మీరు ఇలానే మరిన్ని బ్రాంచెస్ స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఓకే, మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన ప్రేక్షకుల కోసం ఏ వంటను మీరు పరిచయం చేస్తున్నారు? గోధుమ సేమియా మామిడికాయ పులిహార. అమ్మో, గోధుమ సేమియా మామిడికాయ పులిహోర. గోధుమ సేమియా, ఓకే. గోధుమలతో కూడా సేమియా ఈ మధ్య గోధుమ హెల్దీ కదా, దాంతో పులిహార అంటే ఇంకా అందరికి చాలా టేస్టీగా తింటారు, హెల్దీ కూడాను. నేర్చేసుకుందామా? గోధుమ సేమియా మామిడికాయ పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. మరి మాధురి, నేను ఒక పని చేస్తాను, చెప్పండి. నీతో చేయిస్తాను, నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తాను. ఓకే, బాగుంది. ఇదన్నా ఓకే. ఓకే, స్టవ్ వెలిగించేసి. ఓకే, ఇది ఎలాగో నా పనే. ఓకే. ఆయిల్ తీసుకో. ఓకే, ఎంత పడుతుంది ఆయిల్ మనకి? 3 పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా. సో ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం వేస్తే మనకు నూనె వేడెక్కిందా లేదా తెలుస్తుంది. ఓకే, కొంచెంగా వేస్తే. ఓకే, అది వేడయ్యే లోపు మీ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలి కదా. అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ ఇంట్రెస్ట్ భరతనాట్యం వైపు ఎప్పుడు వెళ్ళింది? నా జర్నీ అయితే నేను యాక్చువల్లీ తిరుపతి నుండి అక్కడ నేర్చుకున్నాను మ్యూజిక్ కాలేజ్లో. తిరుపతిలో నేను 6th క్లాస్ ఉన్నప్పుడు ఎస్సీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ టీటీడీ వాళ్ళది, అక్కడ నేను సర్టిఫికేట్ కోర్స్ జాయిన్ అయ్యాను. నాకు అప్పుడు ఏమీ తెలీదు, భరతనాట్యం ఏదీ తెలీదు. అప్పుడు మాకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, తట్టడవు, నాట్టడవు. ఆవాలు తీసుకో. ఓకే, ఇప్పుడు ఇవి కొంచెం ఇప్పుడు వద్దు, ఆవాలు కొంచెం. ఫస్ట్ కొంచెం వేస్తే అది చిటపట అనిందంటే మనకు తెలుస్తుంది ఓకే వేడెక్కింది. చాలా ఇంకొంచెం వేయి. ఓకే ఓకే. అక్కడ మా మేడం ఉమా ముద్దుబాల గారని ఆవిడ దగ్గర శిష్యరికం చేశాను. అక్కడ 1 year చాలా స్ట్రగుల్ అండి. భరతనాట్యం అంటే ఏదో స్టేజ్ మీద చూసి అలా కాదు. చిన్నప్పుడు మేము పడిన అరమండికి స్ట్రగుల్ చాలా ఉంది.
పల్లి వేయాలి. సెకండ్ కొంచెం వేగాలి. వచ్చేసి నేను అటు ఇటు ఓకే, చాలానే మేము స్ట్రగుల్ పడుతూ నేర్చుకున్నాము. బట్ ఎంజాయ్ చేస్తూనే నేర్చుకున్నాము. ఏ రోజు కూడా కష్టంగా ఫీల్ అవ్వలేదు. శనగపప్పు. అయితే నీకు ఏ ఏజ్ లో ఇంట్రెస్ట్ కలిగింది ఇలా ఆర్ట్స్ సైడ్ వెళ్దాము అని? ఒక అక్క ఉన్నారు, రాజ్యలక్ష్మి అక్క అని. ఆ అక్క ఎవడే వాడు నే పవ్వళించిన వేళ అనే ఒక పదం చేశారు. ఆ పదం నన్ను ఎంత అట్రాక్ట్ చేసేసిందంటే, అబ్బా డాన్స్ అంటే ఇంత బాగుంటుందా అని నేను అలాగే చెయ్యాలి అని అనిపించింది. మిర్చి వేసేసి, మిర్చి లాంటి న్యూస్ నెక్స్ట్ చెప్తాను, అందుకే మిర్చి వేయమన్నాను. ఓకే, అది చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి అద్దం ముందు కూర్చొని మిర్చిలాగా ఇదే పనే 24 hours డాన్స్ ఎక్స్ప్రెషన్ ఇలానే చేస్తూ ఉండేదాన్ని. పసుపు ఓకే, అలా చేస్తూ ఉంటే ఇంకా నా పిచ్చి పీక్స్ వెళ్తుంది అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఉమామధుబాల మేడం దగ్గర ఇంకొంచెం అంటే ఇంకొక లెవెల్కి జాయిన్ చేశారు మళ్ళీ. ఓకే, సో అప్పుడు సర్టిఫికేట్ అయిపోయి డిప్లొమా చేశాను. డిప్లొమా అయ్యాక ఇది ఉంటుంది కదా, మనకు తీరదనమాట. ఈ డాన్స్లో ఎవరైనా దిగితే డాన్సే కాదు, మన ఏదైనా కళలు ఇంతటితో ఆపేస్తామంటే అవ్వదు. అక్కడ నాకు ఇంకా ఏం చేయాలి? తిరుపతిలో ఇంతవరకే ఉండింది కరివేపాకు, ఇంతవరకే ఉండింది డిప్లొమా వరకే. బట్ నేను ఎవ్రీ వీకెండ్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ వీకెండ్ నేను చెన్నైకి వెళ్ళి సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ 2 sessions డాన్స్ నేర్చుకొని వచ్చేదాన్ని ఊర్మిళ సత్యనారాయణ గారి దగ్గర. కొంచెం ఇంగువ వేస్తేనే పులిహోరకి, అదేదో సినిమాలో చెప్తారు కదా ఉండాలి. ఆ పులిహోరకి నిజంగానే చాలా మంచి రుచి వస్తుంది ఇంగువ పడితే. ఓకే, కొంచెం అల్లం తరుగు వేసి లాస్ట్లో దీంట్లో మనము గోధుమ సేమియాని యాడ్ చేసేద్దాము. సేమియా వేసేనా? వేసేసాను. ఈ సేమియా ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నది. ఈ సేమియా కూడా కొంచెం ఇలా లావుగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో, సేమియా అనగానే పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా, వాళ్ళు తినేస్తారు. అలాగే ఉప్పు కొంచెం వేద్దామా? ఇది చల్లారిన తర్వాత మామిడి తురుము వేసి గార్నిష్ చేసి సరిపోతుందా? అసలైంది ఇదే కదా, అందుకే అడుగుతున్నా. ఓకే గౌతమి గారు, సో చక్కగా చల్లారు ఉంటుంది కదా, మరి నెక్స్ట్ వేయాల్సింది వేసేద్దామా? ఓకే, చల్లారాక మనం మామిడి తురుము వేసేసుకొని అప్పుడే చూసారా అరోమా వచ్చేస్తుంది. మామిడి తురుము వేయంగానే మనకు ఆ టేస్ట్ రుచి వచ్చేస్తుంది. నోరు ఉడుతుందా మాకు అలా కలిపేసి ఇప్పుడు కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర వేడివేడిగా గోధుమ సేమియా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గోధుమ సేమియా 1 కప్పు, ఉప్పు తగినంత, మామిడికాయ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఇంగువ, అల్లం తరుగు వేసి వేగాక అందులో ఉడికించుకున్న గోధుమ సేమియా, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. తరువాత అందులో మామిడికాయ తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే గోధుమ సేమియా మామిడికాయ పులిహోర రెడీ. గోధుమ సేమియా మామిడికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దామండి. మీ చేతులతో
ఒక వంట పూర్తయిపోయింది. ఇప్పుడు సెకండ్ నైవేద్యంగా అమ్మవారికి ఏం మీరు పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు హాట్ చేసేసాం కాబట్టి అమ్మవారి కోసం స్వీట్ చేద్దాము. ఎర్ర కందిపప్పు కోవా పాయసం. ఓకే, మరి నేర్చుకుందామా? ఎర్ర కందిపప్పు కోవా పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఎర్ర కందిపప్పు కోవా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఎర్ర కందిపప్పుని ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం. స్టార్ట్ చేసి స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ని కొంచెం దూర కలర్ లో వచ్చేలాగా వేయించేసుకుందాము. ఒక స్పూను నెయ్యి గుడ్ ఫ్యాట్ అండి కాబట్టి మంచిగానే వేయచ్చు. కొంచెం వేసేసి కొంచెం కరగాలి. కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి అంతలో నేను ఇక్కడ పాకం పట్టేస్తాను. కొంచెం మనకు పాయసంకి ఇందులో జీడిపప్పులు అండ్ కిస్మిస్లు ఇందులో వేసేద్దాము. వేసేసి కొంచెం నెయ్యి కరిగాక జీడిపప్పు ఇవి వేగాక కిస్మిస్ తొందరగా వేగుతుంది కాబట్టి కొంచెం త్వరగా అది నాకు కొంచెం ఇందులో కొంచెం వాటర్. ఓకే, ఎక్కువగా కాదు, కొంచెమే వాటర్ పోసి బెల్లం. ఎంత వేయమంటారు? బెల్లం వేయండి. ఓకే కదా. యా, అలాగే ఖర్జూరం కూడా వేస్తాం కదా. ఖర్జూరం కూడా వేస్తాం కాబట్టి స్వీట్ కరెక్ట్ గా ఖర్జూరం కోవా ఇన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం కలుపుతూ ఉంటే ఇది. ఓకే, కిస్మిస్ కూడా వేసేసి ఇది ఏమో మొత్తం ఈ ఉండలు లేకుండాను మెత్తగా మొత్తం అయిపోతుంది. యా, ఇది కూడా మనకు కాస్త కరిగింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం వేయచ్చు? ఇందులో ఖర్జూరం యాడ్ చేయాలి. ఇలాగా మనకు బబుల్స్ లాగా వస్తుంది. అప్పుడు కొంచెం ఖర్జూరం ఓకే. ఇది కొంచెం ఇది యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కలిసిపోతుంది. అవును. యా, ఇవి తీసేస్తున్నాను. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారము అందరినీ సామూహికంగా మన అనుకున్న వాళ్ళందరినీ పిలిచి పూజలో కూర్చోవాలి. పూజలో కూర్చున్నాక మనము కంకణ ధారణ కూడా ఉంటుంది. కంకణ ధారణ అయ్యాక మనం అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేస్తాం. 3 ప్రదక్షిణలు ఎందుకంటే నాలో ఉన్న ఈ చెడు అవి ఒక్కొక్క ప్రదక్షిణతో ఒక్కొక్కటిగా విడనాడి దానికి గుర్తుగానే మనం కంకణం కట్టుకుంటాం అన్నమాట. అప్పుడు స్టోరీలో చెప్తారు, ఫస్ట్ ప్రదక్షిణ కట కాళ్ళకి గజ్జలు వచ్చాయి, 2వ ప్రదక్షిణ ఆభరణాలు. మేము చిన్నప్పుడు చూసుకునే వాళ్ళం కాళ్ళకి గజ్జలు ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది అయిపోయింది, రెడీ అయింది. కోవా కూడా యాడ్ చేసేద్దాము. ఇందులో కొంచెం కలుపుతామండి. నేను కలుపునా? ఇటు ఇచ్చేసేయండి. 3వ ప్రదక్షిణకి మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తం స్వర్ణమయం అయిపోయిందట అని చెప్తారు. స్వర్ణమయం అంటే సుఖ సంతోషాలతో ఉన్నారు అనేసి. సో అంతటి విశిష్టమైన దాన్ని విష్ణువు అమ్మవారికి చెప్పారట. ఓకే, లక్ష్మి నీ భక్తురాలైన చారుమతి దేవికి ఇలాగ చెప్పు, దీని ద్వారా ఆవిడే కాదు ఆవిడతో పాటు ఉన్న అందరూ కూడా ఆనందంతో ఉంటారు అనేసి చెప్పారట. అందులో కథలోనే వస్తుంది. మేము ఇది డాన్స్ డ్రామా కూడా చేసాము. చారుమతి దేవి. అయితే దీని మీదే మీరు మాకు అభినయంతో చూపించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి మనం చెప్పండి. ఇందులో పప్పు ఉడకబెట్టుకున్న పప్పు వేసేసి ముందుగానే మనం ఉడకబెట్టుకున్నాం కదా, బాయిల్ చేసుకుంటే కొబ్బరి తురుము కూడా వేసేసాయి. మీరు నన్ను ఇలాంటప్పుడు అభినయం చూపిమంటే నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆకలేస్తుంది తినాలి ఇదే వస్తుంది కదా. అమ్మవారికి కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు
దీని సంగతి నేను చూసుకుంటాను, Okay. మీరు అభినయం సంగతి అంటే చారుమతి దేవి ఆవిడ కష్టము కానీ అవన్నీ కూడా మేము ఒక బ్యాలే రూపంలో చేసాము. అంటే ఆవిడ ఫస్ట్ ఒబీడియంట్. ఇప్పుడు డాన్స్లో మనం ఒబీడియంట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రుక్మిణీదేవి. రుక్మిణీదేవి ఒబీడియంట్ కానీ అవన్నీ. ఇప్పుడు చారుమతి దేవిని ఆవిడ ఒబీడియంట్ని అన్నీ చూపించి తను సేవ చేసుకుంటూ ఆరాధిస్తూ ఉన్న ఆవిడకి ఒకరోజు స్వప్నమున శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించింది. ఏమని? చారుమతి, నీవు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు నన్ను పూజించు, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది. అప్పుడు ఆవిడ చేసింది ఇదంతా ఇలాగ చేసాం. ఇందులో అంటే నవరసాలు కూడా మేము దీంట్లో కలిపేసి చేసామన్నమాట. నవరసాలు అమ్మ నవరసాలు వస్తాయి కదా, అలాగా. ఇప్పుడు నవరసాలు తీసుకుంటే శృంగారము చారుమతీదేవి పూజ చేస్తుంటే వాళ్ళకి వచ్చిన దాన్ని చూసుకొని వాళ్ళకి పట్టరాని ఆనందంతో, శృంగారం అంటే ఉట్టి శృంగారం అనే కాదు కదా, ఆ ఆనందంతో మేము ఇలాగ ఫర్దర్ మా తరతరాలు డెవలప్ అవుతుంది అన్న దాంట్లో వచ్చి ఒక్కొక్కటి అలాగా మేము డాన్స్ బ్యాలేలో చూపించాము. కానీ మీరు ఇవి ఇస్తున్నారు కదా పోస్టర్స్, అవన్నీ ఫింగర్స్, ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా అనిపిస్తున్నట్టు చూస్తుంటేనే. చిన్నప్పటి నుండి నాకు గుర్తుండి, చిన్నప్పటి నుండి నేను డాన్స్ లోనే అలాగే ఉండిపోయాను. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందండి మనకి? కొంచెం వస్తే ఇప్పుడు ఇలాచి వేసేసి కొంచెం ఇలాచి ఓకే కదా. ఇది పాలు కాస్త చల్లారిన తర్వాత కొంచెం చల్లారాక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. గౌతమి గారు, మన ఎర్ర కందిపప్పు కోవా పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. ఇందులో పాలు పోసి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బిజినెస్ అయిపోతుంది. ఇంకా పాలు, ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్. ఈ బాదం తురుము కూడా ఉందండి, ఇది పై సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాం. ఫైనల్ గా బాదంతో రెడీ అయిపోయిందండి ఎర్ర కందిపప్పు కోవా పాయసం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎర్ర కందిపప్పు కోవా పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, ఉడికించిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, బాదం తురుము కొద్దిగా. ఎర్ర కందిపప్పు కోవా పాయసం తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు, బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఖర్జూరం వేసి మగ్గించుకొని తర్వాత అందులో పచ్చికోవా, ఉడికించిన ఎర్ర కందిపప్పు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి బాదం తురుము వేసి సర్వ్ చేసుకుంటే ఎర్ర కందిపప్పు కోవా పాయసం రెడీ. ఎర్ర కందిపప్పు కోవా పాయసం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతో అమ్మవారి దగ్గర మీరు కూడా హారతి తీసుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేశాం కదండి, ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిద్దాం. ఫస్ట్ స్వీట్ తిందామా, హాట్ తిందామా? హాట్ తిందాం. ఓకే.
భోగ్యంగా ఉంది. చాలా బాగుంది. ఇంత టేస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుంటుందని. అంటే ప్రసాదం కోసం అని చేస్తే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందేమో. ఇప్పుడు పాయసం. ఇది కూడా బాగుందా? భోగ్యంగా అరగించారు అని చెప్పాలి. గౌతమి గారు, నిజంగా వరలక్ష్మి వ్రతం ఈసారి మీతో కలిపి ఈ విధంగా చేసుకోవడం, బోల్డని విషయాలు తెలుసుకోవడం, కళ్ళకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే చక్కటి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి కొత్తగా ఆరోగ్యంగా ఉండే ఒక మంచి వంటకాలు కూడా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. మరొకసారి మీకు ఈటీవీ అందరికీ, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నమస్కారం. చూసారు కదా, గౌతమి గారు మనకి పరిచయం చేసిన 2 అద్భుతమైన నైవేద్యాలు చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకటి వచ్చేసి గోధుమ సేమియా మామిడికాయ పులిహోర, అలాగే ఎర్ర కందిపప్పు కోవా పాయసం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి వరలక్ష్మి వ్రతం ప్రత్యేకం. మరో ఎపిసోడ్లో మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. నమస్తే.